హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఫుల్గా తాగి ధీరజ్ అలాగే వాళ్ళ మామ తిరుపతి ఇద్దరు కూడా బయట గేటు దగ్గరే నిద్రపోతారు. వాళ్ళిద్దరిని చూసిన విశ్వకైతే చాలా బాధపడతాడు. కానీ ప్రేమ మాత్రం బకెట్ నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మొహం మీద గుమ్మరిస్తుంది. ఒక్కసారిగా ఇద్దరు కూడా వర్షం పడుతుంది అంటూ ఉలిక్కి పడి లేస్తారు. ఇక ఎదురుగా నీళ్లు గుమ్మరించిన ప్రేమని చూసి ధీరజ్ అయితే, వసే రాక్షసి, ఇంటి నుంచి వెళ్ళిపోయావు, నాకు మనశ్శాంతి లేకుండా చేశావు, కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని అడుగుతూ ఉంటే, ప్రేమ రే నిద్రపోతే వెళ్ళి ఇంట్లో నిద్రపోండి, ఇలా రోడ్డు మీద నిద్రపోయి నా పరువు తీయకు అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ మీద అరుస్తుంది. ధీరజ్, ఏంటి నేను రోడ్డు మీద నిద్రపోయానా అంటూ ఇక మొత్తం చూస్తాడు. ఇంతలో పక్కన ఉన్న తిరుపతి, అల్లుడు, ఆ అమ్మాయి చెప్పింది నిజమే, మనం రోడ్డు మీదే నిద్రపోయాం అంటూ ఇక తిరుపతి కూడా ధీరజ్తో మాట్లాడడంతో, ధీరజ్, దీనంతటికి కారణం నువ్వే మామా, నువ్వే రాత్ర ఇష్టం వచ్చినట్టు నాతో మందు తాగిచ్చి ఇదిగో నాకు ఇట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చావంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని కోపంగా చూస్తూ తిరుపతిని తిట్టుకుంటూ అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతాడు. ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే ధీరజ్ చేసే చేష్టలు చూసి ఇక కోపంతో అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉంటే ఇక ప్రేమకి విశ్వక్ అయితే ఎదురుగా వస్తాడు. ఒక్కసారిగా విశ్వక్ని చూసిన ప్రేమ, ఏంటన్నయ్య ఏమైంది, పక్కకి తప్పుకో అని అంటూ ఉంటే ఇక విశ్వక్, ప్రేమ నీతో కాస్త మాట్లాడాలి అంటూ ఇక పక్కన ఉన్న గార్డెన్లోకి తీసుకెళ్తాడు. ప్రేమ, ఏంటి ఏమైంది అని అడుగుతుంటే, ఇంకేమవుతుంది, ఎందుకు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? చూడు, అనవసరంగా ధీరజ్ని అపార్థం చేసుకుని నువ్వు అక్కడి నుంచి వచ్చేయడం ఏం బాగాలేదు అంటూ విశ్వక్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి, ఏంటి నేను ధీరజ్ని అపార్థం చేసుకున్నానా? ఏంట్రా ఉన్న పలంగా ఆ ధీరజ్ మీద నీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అంటుంటే ఇక విశ్వకైతే, చూడు ప్రేమ, ఒకప్పుడు నేను కూడా అందరిలాగానే వాళ్ళని అపార్థం చేసుకుని అమూల్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నేను మారిపోయినా అమూల్య నన్ను నమ్మలేని పరిస్థితికి తీసుకొచ్చాను. కానీ ప్రేమ, నువ్వు ధీరజ్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేముంది. ధీరజ్కి దూరమై నువ్వెంతలా బాధపడుతున్నావో, ఎంతగా కుమిలిపోతున్నావో అర్థం చేసుకోగలను. మరి తనకి దూరంగా ఉండి ఇలా బాధపడే కంటే నువ్వే ఒక మెట్టు దిగి ధీరజ్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటూ ఇక విశ్వక్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ, చూడు, నా అంతటి నేను ధీరజ్ దగ్గరికి వెళ్ళను. నేను ఎట్లాంటి తప్పు చేయలేదు. వాడే నాకిచ్చిన మాట తప్పి అందరి ముందు నన్ను తల దించుకునేలా చేశాడు అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి విశ్వక్, చూడు ప్రేమ, తెలుసో తెలియకో కళ్యాణ్ అని ఒక మోసగాడిని ప్రేమించి మోసపోయావు. వాడి వల్ల నీ ప్రాణాలే తీసుకునేదాకా వచ్చింది. కానీ ధీరజ్ నీ మెడలో తాళి కట్టి నీకు కొత్త జీవితాన్నిచ్చాడు. అలాగే అందరి ముందు మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాడు. మరి అది మర్చిపోయావా అంటూ ఇక విశ్వక్ మాట్లాడుతుంటే, అంటే ధీరజ్ నన్ను జాలిపడి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నేను వాడేమన్నా పడాలి, వాడి దగ్గర తల దించుకుని వాడి కాళ్ళ దగ్గర బానిసలా బ్రతకాలి, అంతేనా నువ్వు అంటుంది అని అంటుంటే, అయ్యో ప్రేమ, అసలు నువ్వెందుకని ఇలా మాట్లాడుతున్నావు? చూడు, అత్త నాన్న చెప్పిన మాటలు నీకు బాగా తలకెక్కిపోయినట్టున్నాయి. చూడు ప్రేమ, ధీరజ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోవడం వల్ల ధీరజ్ చూసావుగా తాగి ఎట్లా ప్రవర్తిస్తున్నాడో. ఇలా చేస్తే ధీరజ్ ఆరోగ్యం పాడవుతుంది. ఒకసారి ఆలోచించు అంటూ ఇక విశ్వక్ వెళ్ళిపోవడంతో ఇక ప్రేమ విశ్వక్ మాటలకి షాక్ అవుతుంది. విశ్వక్ అన్నట్టు నిజంగానే నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నానా? నేను ధీరజ్ నుంచి వచ్చి తప్పు చేశానా అంటూ ఇక
ప్రేమ అయితే ఆలోచనలో పడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా నర్మద అయితే పొయ్యి మీద పాలు వేసి దాన్ని పెట్టిన సంగతే మర్చిపోయి ఇక ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన వేదవతి పొంగుతున్న పాలు చూసి వెంటనే పరిగెత్తుకుంటూ స్టవ్ ఆఫ్ చేస్తుంది. హలో గవర్నమెంట్ కోడలా, పొయ్యి మీద పాలు పొంగుతున్నా సరే పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? చూడు, అసలు ఆలోచిస్తే నేను ఆలోచించాలి, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ప్రేమ ఆలోచించాలి, కానీ నీకేమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ ఇక వేదవతి అయితే నర్మదని అడుగుతూ ఉంటే నర్మద మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఏదో ఆలోచనలోనే ఉంటుంది. ఇక వెంటనే వేదవతి అయితే నర్మద భుజాన్ని మీద తట్టి అసలు నీకేమైంది, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఇక నర్మద అయితే ఉలిక్కి పడి అయ్యయ్యో పాలు పొంగిపోయినాయా అంటూ ఇక పొయ్యి వైపు చూస్తుంది. అది కట్టి అర్ధగంట అవుతుంది, ఇంతకీ నీకేమైంది? కనీసం కిచెన్లోకి వచ్చి స్టవ్ ఆఫ్ చేసి నీతో మాట్లాడిన మాటలు కూడా వినిపించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఇంకా వేదవతి అయితే నర్మదని అడుగుతూ ఉంటే నర్మద అత్తయ్య, నిన్న మీ అమ్మగారు వచ్చేళ్ళిన దగ్గర నుంచి నాకొక అనుమానం మొదలైంది. అది నిజమో అబద్ధమో తెలీదు గాని ఒకవేళ ఆ అనుమానమే నిజమైతే మన ప్రేమ అలాగే ధీరజ్లిద్దరూ మళ్ళీ కలిసే అవకాశం ఉంది అని అంటుంటే ఏంటే నీ అనుమానం? అది నిజమైతే వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారా? వాళ్ళిద్దరూ కలుస్తారంటే ఏదైనా సరే నేను చేస్తానే, చెప్పవే, ఇంతకీ నీకొచ్చిన డౌట్ ఏంటి అంటూ వేదవతి అడుగుతూ ఉంటే ఇక నర్మద అత్తయ్య, బామ్మగారు చెప్పినట్టు అసలు ఆవిడ పుట్టినరోజుని ఇక్కడ చేయటానికి మీ అక్కయ్య భద్రావతి ఒప్పుకొనే లేదు, కానీ ఉన్న పలంగా తనంతట తానుగానే ఒప్పుకొని అది కూడా ఆ పుట్టినరోజుని మన ఇంట్లో చేయడానికి ఒప్పుకోవడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. నాకెందుకో భద్రావతి గారికి ప్రేమ ధీరజ్ల పెళ్లి గురించి ఎవరో చెప్పినట్టుగా అనిపిస్తుంది అని చెప్పడంతో ఒసై, ఇదా నువ్వు చెప్పేది? ఇదా నీకొచ్చిన అనుమానం? అయినా అక్కకి ప్రేమ ధీరజ్లకి మనమే పెళ్లి చేశామని, వాళ్ళ పెళ్లి అట్లాంటి పరిస్థితులు అయ్యిందని ఎవరికి తెలుసు? చెబితే నువ్వు చెప్పాలి, లేకపోతే నేను చెప్పాలి, అంటే నీ అనుమానం నేనే చెప్పాననా అంటూ వేదవతి అయితే ఇక నర్మద మీద కోపడుతుంటే నర్మద అబ్బా మీరు ఆగండి అత్తయ్య, మీరు చెప్పలేదు, నేను చెప్పలేదు, అలా అని ప్రేమ ధీరస్లు కూడా చెప్పరు, కానీ మీ అక్కయ్య గారికి వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో ఎలా తెలుసుంటుంది అని నేను కూడా ఆలోచిస్తున్నాను అని అంటుంటే ఇక వేదవతి అయితే చూడు, నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు, అదేం కాదులే, వాళ్ళు కావాలనే గొడవ చేశారు అని చెప్పడంతో అయ్యో అత్తయ్య, వాళ్ళు కావాలనే గొడవ చేశారని నాకు కూడా తెలుసు, కానీ ఏం లేకుండా అలా ఉన్న పలంగా ప్రేమని ధీరజ్ని వేలెత్తి చూపించి అంతలా గొడవ చేశారు అంటే వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే అలా గొడవ చేస్తారు. నాకెందుకో ఇదంతా వల్లి యొక్క ప్లాన్ ఏమో అనిపిస్తుంది అని అంటుంటే ఇక వేదవతి చిచ్చి అదేం ఉండదులేవే, ఇప్పటికే దాంతో ఎవరూ మాట్లాడట్లేదని, అలాగే పెద్దోడు దాంతో ప్రేమగా ఉండట్లేదని పిచ్చిదానిలా తిరుగుతుంది, ఇంకా దానికంతా సీనుందంటావా అని అంటుంటే ఉంది ఉందత్తయ్య, బావగారితో తనని దూరంగా ఉండేలా చేశామని, పైగా ఇంట్లో అందరి దగ్గర తను శత్రువులా ఉండవలసి వస్తుందని తట్టుకోలేక ఇదంతా తనే కావాలని చేసిందేమో అనుకుంటున్నాం. ఆ రోజు ప్రేమ ధీరజ్లతో మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క చెవులో ఇయర్ ఫోన్స్తో ఇయర్ బటన్స్తో సాంగ్స్ వింటున్నానని మనకి అబద్ధం చెప్పింది, కానీ తను సాంగ్స్ వినలేదు, మనం మాట్లాడుకుందంతా తను ముందుగానే వినింది, తను విన్నదంతా భాగ్యానికి చారేసింది. భాగ్యం అలాగే వాళ్ళ నాన్న ఇడ్లీ బాబాయ్ కలిసి హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. ఆ పనిలోనే మన ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా హోటల్లో ఏదో మర్డర్ కేసు జరిగిందని, దాని గురించి ఎంక్వైరీ చేయాలని ప్రేమ ధీరజ్లని ఆ రోజు ఇన్స్పెక్టర్ పిలిచారు, మీకు గుర్తొచ్చిందా అని చెప్పడంతో ఇక వెంటనే వేదవతి అవునే, నువ్వు చెప్పేది వింటుంటే నాకు కూడా నిజమనిపిస్తుంది. అవును, ఆ రోజు ప్రేమ ధీరజ్లిద్దరూ
కాలేజ్ నుంచి నేరుగా మోపిదేవి వెళ్లారు. అక్కడ ఏదో మర్డర్ కేస్ ఎంక్వైరీకి రమ్మన్నారని చెప్పారు. అవును, నాకు గుర్తొచ్చింది అని అంటుంటే, అత్తయ్య, మనం ఒకసారి మోపిదేవి వెళ్ళాలి. అక్కడికెళ్తే అసలు నిజంగానే ఆ రూమ్లో ఏదైనా మర్డర్ కేసు జరిగిందా, లేకపోతే ప్రేమ ధీరజ్లిద్దరి గురించి ఎంక్వైరీ చేయడం కోసమే వాళ్ళ ప్లాన్లో భాగంగా వీళ్ళిద్దరినీ అక్కడికి పిలిచారా అన్నది అన్ని డీటెయిల్స్ బయటకొస్తాయంటూ ఇక వేదవతి చెబుతుంటే, ఏమే, ఇప్పటికే ప్రేమ పెళ్లి చేసినందుకు మీ మావయ్య నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు మళ్ళీ మోపిదేవి వెళ్తానంటే మీ మావయ్య ఏమంటాడో ఏంటో నాకు భయంగా ఉందే అని అంటుంటే, అత్తయ్య, మీరు రాకపోయినా ఒక 2 రోజులు నేను మోపిదేవి వెళ్ళి అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాను. దానికి మీరు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పడంతో, చూడు, నీకేం కావాలన్నా హెల్ప్ చేస్తాను, కానీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మీ మావయ్య గారి దగ్గర నన్ను ఇరికించేలా మాత్రం చెయ్యొద్దు అంటూ ఇక వేదవతి అయితే నర్మదతో చెప్తుంది. ఇక ఇది ఇలా ఉండగా నర్మద కోసం విశ్వకైతే వాళ్ళ వీధి చివర నిలబడతాడు. ఇక నర్మద ఆఫీస్కి బయలుదేరుతూ వెళ్తూ ఉండగా విశ్వకైతే నర్మదని చూసి సిస్టర్ అని పిలవడంతో ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది. నన్నేనా అని అడగడంతో, అవును అవును సిస్టర్, మీతో మాట్లాడాలని మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంటే, ఎందుకు, మళ్ళీ ఏదన్నా గొడవ చేయడానికా అని అంటుంటే, చూడండి సిస్టర్, ఒకప్పుడు మీరనుకున్నట్టుగానే ఏదో ఒక గొడవ చేయాలని ఆలోచించేవాణ్ణేమో, కానీ ఇప్పుడు నేను మారిపోయాను. నా చెల్లెలు ప్రేమని అలాగే ధీరజ్ని కలపడం కోసం అమూల్యని హెల్ప్ అడిగాను, కానీ తను నన్ను నమ్మటం లేదు. ఆ ఇంట్లో నన్నుగా నమ్మి నేను చెప్పిన దానికి నాకు హెల్ప్ చేసేవాళ్ళు మీరు మాత్రమే కనిపించారు అని చెప్పడంతో, చూడు, అంటే ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తానని నీతో చేతులు కలపాలి, ఆ తర్వాత నా గురించి మా మావయ్య గారి దగ్గర చెప్పి నన్ను కూడా ప్రేమని ఇంటి నుంచి గెంటేసినట్టు గెంటేయాలి. ఇది కూడా ఆ వల్లి నువ్వు కలిసాడుతున్న నాటకమా అంటూ ఇక నర్మద అయితే విశ్వక్ని అడుగుతూ ఉంటే, చూడండి సిస్టర్, ఒకప్పుడు అమూల్యని నా వైపుకు తిప్పుకోవడం కోసం వల్లికి డబ్బులిచ్చి తనని మధ్యవర్తిగా వాడుకున్నాను. కానీ అమూల్య నా మీద కేసు వాపస్ తీసుకుని నా కళ్ళు తెరిపించింది. ఇన్నాళ్ళు నేను ఎంత బాధ పెట్టానో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా చెల్లెలు ఇంట్లో ధీరజ్ కోసం ఆలోచిస్తూ బాధపడ్డం చూసి తట్టుకోలేక మీ సహాయాన్ని అడుగుతున్నాను అంటూ ఇక విశ్వక్ చెప్పిన మాటలకి ఇంకా నర్మద కూడా విశ్వక్ మాటల్లో నిజాయితీ కనిపించడంతో, సరే చెప్పు, నీకు నేను ఎలా సహాయం చేస్తాను? మన దగ్గర ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవని ఎట్లా పోగొడదాం అని అంటూ ఉంటే, ఇక విశ్వక్ ఏం చేసినా ప్రేమ ధీరజ్లిద్దరూ కలవాలి. వాళ్ళకి ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేముంది. రాత్ర ప్రేమ కోసం ధీరజ్ పిచ్చివాడ్లా తాగి రోడ్డు మీదే పడుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. చూడండి సిస్టర్, మీకు ఎట్లాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను, కానీ ప్రేమ ధీరజ్లని ఒక్కటి చేయాలి అని చెప్పడంతో ఇక నర్మద కొద్దిసేపు ఆలోచించి, సరే, నువ్వు నాకు ఏ సహాయం కావాలన్నా చేస్తావు కదా అని అంటుంటే, చేస్తాను సిస్టర్ అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే సరే, సారీ నర్మద అయితే సరే, ప్రేమకి తెలియకుండా ప్రేమని మోపిదేవికి తీసుకురాగలవా అని చెప్పడంతో ఇక ధీరజ్, ఏంటి సిస్టర్ ఏమంటున్నారు? ప్రేమని మోపిదేవికి తీసుకురావాలా? అలా తీసుకొస్తే ప్రేమ ధీరజ్తో కలిసిపోతుందా అని అంటుంటే, చూడు, నేను చెప్తున్నాను కదా, ప్రేమని మోపిదేవి దగ్గరికి తీసుకొస్తే నువ్వు అనుకున్నట్టుగానే ప్రేమ ధీరజ్లు ఒక్కటవుతారు అని చెప్పి ఇక నర్మద అయితే విశ్వక్కి చెప్పడంతో విశ్వక్ కూడా సరే అని చెప్పి ఇంటికి వెళ్తాడు. కానీ ఈ విషయం గురించి ప్రేమకి ఎలా చెప్పాలి, అలాగే ప్రేమని మోపిదేవికి తీసుకెళ్తానికి భద్రావతి అలాగే సేనాపతిని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఎదురుగా పెద్దావిడ కనిపిస్తుంది. ఇక పెద్దావిడిని చూసిన విశ్వక్ తన దగ్గరికి వెళ్లి నానమ్మ అని పిలవడంతో, ఏంట్రా ఈరోజు బయటికి పోలేదా, నేను దొరికానా నీకు అని అంటుంటే, అది కాదు నానమ్మ, నీతో మాట్లాడాలి అంటూ తనని గదిలోకి తీసుకెళ్లి, నానమ్మ, ప్రేమని నాతో పాటు మోపిదేవి తీసుకెళ్లాలి,
అందుకు నువ్వే హెల్ప్ చేయాలి అని అడగడంతో, రేయ్ ఏంటి మీ అత్త చెప్పిందా ప్రేమని నిదానంగా ఇక్కడి నుంచి దాటిచ్చేయాలని? అందుకేనా నాతో ప్లాన్ చేస్తున్నావు, నా దగ్గరకు వచ్చి నన్ను కాకపడుతున్నావు అని అంటుంటే, అయ్యో నానమ్మ అలా కాదు, ప్రేమని ధీరజ్ని కలపడం కోసమే నేను తనని మోపిదేవి తీసుకెళ్తా అంటున్నాను. దానికి భద్రావతి అత్తని నువ్వే ఒప్పించాలి, లేకపోతే అత్త ప్రేమని నాతో మోపిదేవి పంపించదు అని చెప్పడంతో ఒక్కసారిగా పెద్దావిడ, రే నువ్వు చెప్పేది నిజమేనా? లేకపోతే మీ ప్లాన్లో నన్ను కూడా ఒక భాగాన్ని చేస్తున్నావా అని అంటుంటే, అయ్యో లేదు నానమ్మ నేను చెప్పేది నిజం అని చెప్పడంతో ఇక విశ్వక్ చెప్పినట్టుగానే పెద్దావిడ ప్రేమ దగ్గరికెళ్ళి, ప్రేమ నిన్ను ఆ ఇంటి నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వు కొంచెం కూడా సంతోషంగా లేవు. చూడు నీకు ధీరజ్ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. ఆ ప్రేమని నువ్వు మర్చిపోలేకపోతున్నావు. చూడు తెలుసో తెలియకో మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు వచ్చేశాయి. వాటిని పోగొట్టుకోవాలన్నా మళ్ళీ ఈ ఇద్దరు ఒక్కటవ్వాలన్నా మోపిదేవిలో అమ్మవారికి మొక్కుకున్నాను. ఆ మొక్కు తీరిస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు పోయి ఒక్కటవుతారు అని అంటుంటే ఇక ప్రేమ, నానమ్మ నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు, అయినా ఇప్పుడు అదంతా ఏమొద్దు అని ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే దానికి అప్పుడే వచ్చిన భద్రావతి, ఏంటి ఏదో వద్దంటున్నారు అని అంటూ ఉంటే ఇక ఇంతలో అక్కడే ఉన్న విశ్వక్, అదే అత్త ప్రేమ ఎప్పుడు కూడా ఆ ఎదురింటి వాళ్ళ గురించి ఆలోచించి బాధపడుతుంది కదా, కాస్త తన మనసు కుదుట పడాలంటే తనని పక్కూరులో ఉన్న జాతరకి తీసుకెళ్తానని అడిగాను, కానీ తనేమో నాతో రానంటుంది, బామ్మ కూడా అదే చెప్తుంది అంటూ ఇక ఇద్దరు ప్లాన్ చేసుకున్నట్టుగానే భద్రావతితో చెప్పడంతో భద్రావతి కూడా ఇక ప్రేమ మనసు మార్చడానికి, ప్రేమ జరిగిన గొడవంతా మర్చిపోవడానికి తనని అక్కడి నుంచి ప్లేస్ మార్చాలని ఆలోచించి, అమ్మ ప్రేమ విశ్వక్ చెప్తున్నాడు కదా, విశ్వక్తో కలిసి ఆ జాతరకి వెళ్ళు అని చెప్పడంతో ఇక ప్రేమ, ఇదేంటి ఇందాక మోపిదేవి అన్నారు, ఇప్పుడేమో జాతర అంటున్నారు అంటూ ఇక వాళ్ళిద్దరి మొహాలు చూడటంతో పెద్దావిడ, చెప్పకు నా మొక్కని చెప్తే అస్సలు పంపదు అంటూ సైగ చేస్తుంది. ఇక ప్రేమ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా విశ్వక్తో మోపిదేవి బయలుదేరుతుంది. ఇక ఇది ఇలా ఉండగా నర్మద అయితే ధీరజ్ దగ్గరికెళ్ళి, ధీరజ్ నీతో కాస్త పనుంది, నన్ను పక్కూరు తీసుకెళ్తావా అని చెప్పడంతో, సరే వదినా తీసుకెళ్తాను అంటూ ఇక విశ్వకైతే నర్మదని తీసుకుని ఇంకా బయలుదేరతాడు. కానీ నర్మద నేరుగా తను మోపిదేవి అయితే తీసుకెళ్తుంది. ఒక్కసారిగా ధీరజ్, ఏంటొదినా పక్కూరని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటుంటే, ఇక్కడే కదా మీ కథ మొదలైంది, అందుకే మళ్ళీ ఇక్కడే మిమ్మల్ని ఒక్కడి చేయడం కోసం తీసుకొచ్చాను అని చెప్పడంతో ఇక విశ్వ కూడా అప్పుడే కారాపి ప్రేమని తీసుకొస్తాడు. ఒక్కసారిగా ప్రేమ కూడా ఎక్కడైతే ప్రేమ ధీరజ్లకి పెళ్ళైందో అదే రెస్టారెంట్ దగ్గరకైతే వస్తారు. ఇక ఇద్దరు ఒకేసారి కారులోంచి దిగి ఒకరినొకరు చూసుకుని కోపంగా మొహాలు తిప్పుకుంటారు. ఇక నర్మద అయితే, ప్రేమ వచ్చావా అని అంటుంటే, ఏంటక్క ఇదంతా, అసలు నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని చెప్పడంతో, చెప్తాను ఇద్దరికి అర్థమయ్యేలా చెప్తాను, నాతో రండి అంటూ ఇక ఇద్దరి చేతులు పట్టుకుని నర్మద అయితే పైన రెస్టారెంట్కి తీసుకెళ్తుంది. ఒక్కసారిగా ధీరజ్ అయితే గతంలో వాళ్ళిద్దరిని చూసి ఎంతో బాగా మాట్లాడిన రిసెప్షన్లో ఉన్న అమ్మాయి కాస్త భయపడుతూ కనిపిస్తుంది. ఇక నర్మద అయితే ఆ రెస్టారెంట్లో ఉన్న అమ్మాయిని, చెప్పు నిన్న నాతో ఏదైతే చెప్పావో అది చెప్పు అని అడగడంతో ఒక్కసారిగా ఇక తను, మేడం నన్ను క్షమించండి, ఆ రోజు మీ పెళ్లి గురించి నేను చెప్పకూడదని అనుకున్నాను, మీకిచ్చిన మాట ప్రకారం మీ ఇద్దరి పెళ్లి గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ వాళ్ళిచ్చిన డబ్బులకి ఆశపడి నేను మీ పెళ్లి గురించి నిజం బయట పెట్టేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, మా పెళ్లి గురించి బయట పెట్టావా, ఎవరితో చెప్పావు అని అడగడంతో, అదేనండి ఒకిద్దరు వచ్చారు కదా భార్యాభర్తలు, వాళ్ళతో మీ పెళ్లి గురించి చెప్పాను, వాళ్ళిచ్చిన డబ్బులకి కక్కుర్తిపడి అలా చేశాను అంటూ ఇక ఆ రిసెప్షనిస్ట్ జరిగిందంతా ప్రేమ ధీరజ్లకి చెప్పడంతో ఒక్కసారిగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇక నర్మద అయితే, అర్థమైందా మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ బంధం
బయటపడ్డానికి కారణం మన ఇంట్లో ఉన్న బల్లి వాళ్ళ అమ్మా నాన్ననే ఇక్కడికొచ్చి మీ పెళ్లి గురించి డీటెయిల్స్ తెలుసుకొని దాన్ని తీసుకెళ్లి కూతురికి చేరవేశారు. అన్నీ తెలిసినా ఆ బల్లి ఊరుకోకుండా భద్రావతి గారి దగ్గర అగ్గిపుల్ల గీసింది. ఆవిడ అప్పుడు బగ్గుమనకుండా బామ్మగారి పుట్టినరోజుని అడ్డం పెట్టుకుని ఇంట్లో నాన్న రచ్చ చేసి ధీరజ్ని రెచ్చగొట్టి నిన్ను ఇంటి నుంచి తీసుకెళ్లేలా చేశారు. పైగా ధీరజ్ని రెచ్చగొట్టి తన నోటితోనే అన్ని నిజాలు బయట పెట్టేలా చేశారు. ఇప్పటికైనా అర్థమైందా అంటూ ఇక నర్మద అయితే జరిగిందంతా ప్రేమ ధీరజ్లకి అర్థమయ్యేలా చెప్తుంది. ఒక్కసారిగా ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికెళ్ళి సారీరా, నిజం తెలుసుకోకుండా నిన్ను అపార్థం చేసుకున్నాను, ఎన్నో మాటలన్నాను అంటూ ఇక ధీరజ్కి క్షమాపణలు చెప్తుంది. అలాగే ఈ నిజాన్ని తెలుసుకున్న ప్రేమ, ధీరజ్, నర్మద అలాగే విశ్వక్ నలుగురు కలిసి వల్లికి ఎలా బుద్ధి చెప్పబోతున్నారో రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్